హే గైస్ ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. సరే, నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అది మీ లైఫ్లో ఎప్పుడైనా ఫేస్ చేశారా లేదా కింద కామెంట్స్లో చెప్పండి. మీరు ఒక మూవీకి వెళ్ళారు, సినిమా మీకు అస్సలు నచ్చలేదు, కానీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే రీల్స్, మీమ్స్ అన్నీ ఆ సినిమా గురించి పాజిటివ్గా ఉన్నాయి. ఒక వీక్ పాటు కంటిన్యూస్గా అదే సినిమా గురించి మీమ్స్, రీల్స్ ఫీడ్లో వస్తున్నాయి. స్లోగా మీకు అనిపిస్తుంది, అందరికీ నచ్చిన సినిమా నాకొక్కడికే నచ్చలేదంటే నేను మూవీని చూడాల్సిన విధంగా చూడలేదేమో అనే ఒక సెల్ఫ్ డౌట్ అనేది వస్తుంది. కామన్ సెన్స్ అండ్ స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉన్న వాళ్ళైతే ఇదంతా ఒక ప్రాపగండా అని అర్థం చేసుకుంటారు. బట్ కొంతమంది అయితే రీల్స్ అండ్ మీమ్స్ కి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. నేను ఇక్కడ సినిమా ఎగ్జాంపుల్ మెజారిటీ పీపుల్ కి రిలేటబుల్ గా ఉంటుందని చెప్పాను. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, అందులోనూ మెయిన్ గా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లో వచ్చే మీమ్స్, రీల్స్ ఎలాంటి ఒక స్ట్రాంగ్ ఇండివిజువల్ ఒపీనియన్ అయినా ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు. మీమ్స్ అండ్ రీల్స్ కలిస్తే స్కామర్స్ ని హీరోని చేయగలవు. ఇండియాలో జస్టిస్ కోసం బిగ్గెస్ట్ ప్రొటెస్ట్ జరుగుతుంటే రోడ్డు పక్కన మురికి కాలువ నీళ్లతో పానీపూరి చేసేవాడిని పాపులర్ చేసి దేశం అంతా ప్రొటెస్ట్ గురించి మర్చిపోయి ఈ పనికి మాలిన టాపిక్ గురించి మాట్లాడుకునేలాగా చేయగలవు. మీమ్స్ అండ్ రీల్స్ అనేవి ఎంత టాక్సిక్గా తయారయ్యాయంటే మనుషుల ఒపీనియన్స్ని, బిహేవియర్ని, వాళ్ళ టేస్ట్ని మ్యానిపులేట్ చేయడం స్టార్ట్ చేశాయి. మన ఫాదర్ జనరేషన్ వాళ్ళకి టెలివిజన్ అనే డివైస్ చాలా న్యూ అండ్ అడ్వాన్స్డ్, కానీ మన జనరేషన్కి వచ్చేసరికి ఇంటికి గోడలు ఉండటం ఎంత కామనో టీవీ ఉండటం కూడా అంతే కామన్ అయిపోయింది. మన ఫాదర్ జనరేషన్ వాళ్ళకి టీవీ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ గురించి పర్ఫెక్ట్గా తెలుసు. అంటే ఏ న్యూస్ ఛానల్లో ఏ వర్గం వాళ్ళకి అనుకూలంగా ప్రాపగండా చేస్తారో ఇలాంటివి అనమాట. కానీ మన జనరేషన్కి ఇవి ఒక ఏజ్కి వచ్చే వరకు తెలియదు. సో మన చిన్నప్పుడు టెలివిజన్లో ఏం చెప్తే అది నిజం అనుకునేవాళ్ళం. సో అలా టెలివిజన్ మన మీద చాలా ప్రభావం చూపించింది. 2012లో యుగాంతం వస్తుందని న్యూస్ ఛానల్స్లో చెప్తే ప్రపంచవ్యాప్తంగా అందరు నమ్మేశారు. 90s కిడ్స్ ఒక్కసారి మీ చైల్డ్హుడ్లో టెలివిజన్ని తీసేసి చూడండి, కష్టం కదా. ప్రీ జియో ఎరా అంటే 2012కు ముందు ఇండియన్ సోషల్ మీడియాలో జస్ట్ సెలబ్రిటీలు, ఎన్ఆర్ఐస్, హై ప్రొఫైల్ జాబ్స్ చేసే సాఫ్ట్వేర్ అండ్ మెడికల్ సెక్టర్ వాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. ఈవెన్ ఇండియన్ యూత్ కూడా చాలా తక్కువ పర్సెంటేజ్ సోషల్ మీడియాని యూజ్ చేసేవాళ్ళు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ లాంటివి ఇండియాలో పోస్ట్ 2010కే ఆపరేట్ అవ్వటం స్టార్ట్ అయినా ఇండియాలో డేటా ఛార్జెస్ హ్యూజ్ లెవెల్స్లో ఉండటంతో మెజారిటీ ఇండియన్స్ సోషల్ మీడియాకి దూరంగా ఉండేవాళ్ళు. మీకు గుర్తుందో లేదో, అప్పట్లో యావరేజ్గా ఒక 1 GB డేటా 250-300 వరకు ఉండేదన్నమాట తన కాస్ట్. కానీ 2016లో వచ్చిన జియో రెవల్యూషన్ ఇండియన్ని కంప్లీట్గా చేంజ్ చేసింది. అప్పటి వరకు నెలకి 2 నెలలకు ఒకసారి ఫేస్బుక్లో ప్రొఫైల్ పిక్ అప్డేట్ చేసుకునే ఇండియన్స్ జియో రాకతో ప్రతిరోజు ఫేస్బుక్లో ఏదో ఒకటి షేర్ చేసుకోవటం స్టార్ట్ చేశారు. అలాగే లక్షల్లో న్యూ అకౌంట్స్ కూడా క్రియేట్ అయ్యాయి. అప్పటి వరకు వాట్సాప్ని ఫన్నీ వీడియోస్ షేర్ చేసుకోవడానికి ఎక్కువగా యూజ్ చేసిన మన వాళ్ళు జియో వచ్చిన తర్వాత ఇంకా రోజు స్టేటస్లు, గుడ్ మార్నింగ్ మెసేజ్లు, పండగ గ్రీటింగ్స్తో వాట్సాప్ ట్రాఫిక్ని కూడా విపరీతంగా పెంచేశారు. ఈ టైంలో వాట్సాప్ యూనివర్సిటీలో చాలామంది PhDలు కూడా చేశారు. ఇన్స్టాగ్రామ్ని మాత్రం స్టార్టింగ్ నుంచి ఆ యాప్ ఇచ్చే క్వాలిటీకి ఒక ప్రీమియం యాప్ లాగా చూసేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ పిక్స్ని మాత్రమే ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసేవాళ్ళు. యూట్యూబ్ గురించి అయితే స్పెషల్గా చెప్పక్కర్లేదు. చిత్ర విచిత్రమైన థంబ్నెయిల్స్ పెట్టేవాళ్ళు. స్టార్టింగ్ ఒక 2-3 ఇయర్స్ అలాంటి థంబ్నెయిల్స్కే క్లిక్స్ గట్టిగా వచ్చేవన్నమాట. పోను జనాలు అర్థం చేసుకున్నారు. ఇప్పుడైతే యూట్యూబ్లో రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేసే ఛానల్స్కి వాళ్ళ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ యూట్యూబ్లో చేసినట్లు మసాలా థంబ్నెయిల్స్, క్యాప్షన్స్తో ఇప్పుడు వీడియోస్ చేస్తే వర్కౌట్ అవ్వదు. యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే స్ట్రాటజీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇన్ కేసు మీకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనే ఆలోచన ఉన్నా, లేకపోతే ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ నుండి ఎలా గ్రో చేయాలో తెలియకపోతే మీకోసం నేను యూట్యూబ్ గేమ్ చేంజర్ అనే కోర్స్ని ప్రిపేర్ చేశాను అనమాట. ఈ కోర్సులో మీకు యూట్యూబ్ గురించి A to Z ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అండ్ మీ ఛానల్ని ఎలా గ్రో చేయాలో చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. అండ్ గోల్డ్ మెంబర్స్కి అయితే మంత్లీ 1-on-1 సెషన్ కూడా ఉంటుంది. అండ్ 3 monthsకి ఒకసారి మీ ఛానల్ని ఆడిట్ కూడా చేస్తాం అనమాట. ప్రతి మంత్ ఒక లైవ్ సెషన్ కూడా కండక్ట్ చేస్తాం. ఇన్ కేస్ మీకు యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనే ఇంట్రెస్ట్ ఉండి అండ్ ఎలా చేయాలో, ఎలా గ్రో అవ్వాలో తెలియక కన్ఫ్యూజన్లో ఉంటే ఈ కోర్స్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. దీనికి సంబంధించిన లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఇచ్చాను. అండ్ మీరు ఎన్రోల్ అయ్యేటప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న KIM10 అనే ప్రోమో కోడ్ ఇచ్చారంటే మీకు ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే చెక్ చేయండి. 2016-17కి ఇండియాలో ఫేస్బుక్, వాట్సాప్కి విపరీతంగా ట్రాఫిక్ పెరిగిపోయింది. అప్పుడే ఫేస్బుక్లో మీమ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అసలు మీమ్స్ అనేవి ఫేస్బుక్లో ఆల్మోస్ట్ 2010 నుంచి ఉండేవి, కానీ ఎప్పుడైతే ఫేస్బుక్ ట్రాఫిక్ ఇంక్రీజ్ అయిందో అప్పుడు ఈ మీమ్స్ ఇంకా సర్కాస్టిక్గా, ఇన్నోవేటివ్గా డిజైన్ చేయడం స్టార్ట్ చేశారు. మీమ్స్ బాగా చేసే కొన్ని మీమ్ పేజెస్ పుట్టుకుని వచ్చాయి. మీమ్స్ వల్ల జరిగిన మంచి
ఏంటంటే ఎడిటర్స్కి స్కోప్ పెరిగింది. ఇనిషియల్గా మీమ్స్ అనేవి చాలా హెల్దీ హ్యూమర్ని డెలివరీ చేసేవి, కానీ ప్రతి సంవత్సరం సోషల్ మీడియాకి న్యూ ఆడియన్స్ రావటం, న్యూ మీమ్ పేజెస్ రావడంతో స్లోగా ఇక్కడ కూడా కాంపిటీషన్ పెరిగిపోయింది. ఇదే టైంలో 2017న ఒక గేమ్ చేంజింగ్ యాప్ అనేది లాంచ్ అయింది. అదే టిక్టాక్. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్ వీటిల్లో లేని ఆప్షన్ టిక్టాక్లో ఉంది. అదే షార్ట్ వీడియో ఫార్మాట్లో కంటెంట్ని అప్లోడ్ చేయడం. ఈ షార్ట్ వీడియోస్ అనేవి అసలు వరల్డ్ వైడ్గా బిగ్గెస్ట్ సక్సెస్ అయింది. అండ్ ఇండియాలో టిక్టాక్ అనేది ఒక సెన్సేషన్. 2020లో టిక్టాక్ ఇండియాలో బ్యాన్ అయ్యే టైంకి 150 నుంచి 200 మిలియన్ ఇండియన్ యూజర్స్ ఉండేవాళ్ళు. టిక్టాక్ షార్ట్ వీడియోస్ ఎప్పుడైతే జనాల్లోకి వెళ్ళటం స్టార్ట్ అయిందో అప్పుడే ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు స్టార్ట్ అయ్యారు. ఇనిషియల్గా అంటే ప్రీ కోవిడ్ ఎరాలో యూట్యూబ్లో కంటెంట్ చేసే వాళ్ళకి పెద్దగా పాపులారిటీ ఉండేది కాదు. రీజన్ ఏంటంటే యూట్యూబ్ అప్పుడు అంత ఆర్గనైజ్డ్గా ఫిల్టర్డ్గా ఉండేది కాదు. చాలామంది యూట్యూబర్స్ ఫేస్ చూపించకుండా వాయిస్తోనే వీడియోస్ చేసేవాళ్ళు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అలాగే చేసేవాడిని. కానీ టిక్టాక్ వీడియోస్లో కనిపించే వాళ్ళు ఎలా కనిపించేవాళ్ళు స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ కల్చర్ అప్పుడే స్టార్ట్ అయ్యి గ్రో అవుతూ ఉంది. అనగా 2020కి టిక్టాక్ని ఇండియాలో బ్యాన్ చేశారు. అప్పుడే తెలివిగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఆప్షన్ని తీసుకొని వచ్చింది. అప్పుడు స్టార్ట్ అయింది అస్సలు రచ్చ. టిక్టాక్ బ్యాచ్ అంతా ఇన్స్టాగ్రామ్కి వచ్చేసారు. అప్పటి వరకు ఇన్స్టాగ్రామ్ అంటే జస్ట్ ఫన్నీ మీమ్స్, చాలా తక్కువగా వీడియో కంటెంట్ అప్లోడ్ చేసేవాళ్ళు. నేను పైన టెలివిజన్ ఎగ్జాంపుల్ చెప్పినట్లు మనం ఇన్స్టాగ్రామ్ ఎరాలో పుట్టలేదు. మనలో చాలా మందికి ఇన్స్టాగ్రామ్ ఎలాంటిదో తెలుసు, కానీ మనం ఎలాగైతే చిన్నప్పుడు టీవీలో చూపించినవన్నీ నిజమని నమ్మామో ఇన్స్టాగ్రామ్ ఎరాలో పుట్టిన కిడ్స్ అందరూ ఇన్స్టాలో వచ్చే టాక్సిక్ మీమ్స్, రీల్స్ నిజమని నమ్మి తప్పుడు దారిలో వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. మనం చిన్నప్పుడు టెలివిజన్లో వచ్చే ప్రోగ్రామ్స్కి సెన్సార్షిప్ అనేది ఉంటుంది. అవి ఎప్పుడు అవుట్ ఆఫ్ వే వెళ్ళేవి కావు. ఒకవేళ వెళ్ళినా కూడా పేరెంట్స్ అలాంటి ప్రోగ్రామ్స్ని చూడనివ్వకుండా మనల్ని రిస్ట్రిక్ట్ చేసేవాళ్ళు. అప్పటి పిల్లల మైండ్ని టీవీ అనేది అంత బ్యాడ్ వేలో ఎఫెక్ట్ చేయలేదు. కానీ ఇన్స్టాగ్రామ్ అనేది టీవీ అంత రెస్పాన్సిబుల్ కాదు. ఇన్స్టాగ్రామ్లో వచ్చే టాక్సిక్ మీమ్స్, రీల్స్ని చూడకుండా మన పిల్లల్ని ఆపటం అంత ఈజీ కాదు. చాలామంది పిల్లలు వాళ్ళ చేతిలో ఉన్న ఫోన్ తీసుకుంటే చాలు ఇల్లు పీకి పందిరి వేస్తారు. వాళ్ళు ఏం చూస్తున్నారో ప్రతి క్షణం కనిపెట్టడం అనేది చాలా కష్టం. నార్మలైజింగ్ ఫౌల్ లాంగ్వేజ్. సోషల్ మీడియా వైడ్గా స్ప్రెడ్ అయ్యాక పాప్ కల్చర్ అనే దానికి వాల్యూ లేకుండా పోయింది. పాప్ కల్చర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు మెగాస్టార్ చిరంజీవి గారి ఘరానా మొగుడు సినిమాలో కొంచెం ఫేస్ లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి అంటే అది అప్పటి ఆంధ్రప్రదేశ్ యూత్ అంతా ఫాలో అయ్యేవాళ్ళు. ఘరానా మొగుడు సినిమా 1992లో వచ్చింది. కట్ చేస్తే 30 ఏళ్ల తర్వాత అంటే 2022లో వచ్చిన గాడ్ ఫాదర్ సినిమాలో ఎవడో అండర్ ఏజ్ మైనర్ పిల్లోడు తిట్టిన బూత్ని సినిమాలో రెఫరెన్స్గా పెట్టుకున్నారు. దానికి మళ్ళీ కేసీపీడి అని షార్ట్ కట్, కుర్చీని మడతబెట్టి అనే దాని మీద సాంగ్. సినిమా లాంటి హ్యూజ్ రీచ్ ఉన్న మీడియమే ఇలాంటి కంటెంట్ని యూజ్ చేస్తే ఈ ఫౌల్ లాంగ్వేజ్ కిడ్స్లో నార్మలైజ్ అవ్వదా చెప్పండి. ఇనిషియల్గా మీమ్స్, పాప్ కల్చర్ రెఫరెన్స్లన్నీ సినిమా నుండి వచ్చేవి. స్లోగా మీమ్సే సినిమాలోకి వెళ్తున్నాయి. అలా రావటం తప్పు కాదు, కానీ ఎలాంటివి తీసుకోవాలి అనేది నా పాయింట్ అనమాట. మనం మీమ్స్, రీల్స్లో ఎలాంటి వాటిని పాపులర్ చేస్తున్నామో తెలుసా? మినిమం ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూసే కంటెంట్ అయి ఉండాలి. ఇలాంటివి సినిమాలో యూజ్ చేయటం వల్ల ఆర్ట్ అనేది డైల్యూట్ అయిపోతుంది. సేమ్ టైం ఒక సెక్టర్ ఆఫ్ సోషల్ మీడియా ఆడియన్స్ వరకు తెలిసిన ఈ బూత్ రెఫరెన్స్లు సినిమాల్లో పెట్టుకోవటం వల్ల వైడ్ రేంజ్తో అదర్ స్టేట్స్లో కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇలాంటి వాటికి డిమాండ్ ఉందని గుర్తించిన ఒక ఐటమ్ బ్యాచ్ ఇన్స్టాలో పాపులర్ అవడానికి వాళ్ళు చేసే చిల్లర వేషాలు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టాక్సిక్ మ్యాస్కులినిటీ. నోయిడా కేసులో మంగపతి క్యారెక్టర్ రుద్దుడి గురించి చెప్తాను కదా. యాక్చువల్గా వినడానికి కొంచెం వోక్ ఒపీనియన్లో ఉన్న ఇప్పుడు నేను చెప్పే రీల్స్ సబ్ కాన్షియస్ లెవెల్లో మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తాయి. చూడటానికి ఆ టైంలో ఫన్నీగా అనిపిస్తాయి, కానీ తెలియకుండానే మన బిహేవియర్ చేంజ్ అవ్వడానికి కూడా కారణం అవుతాయి. సినిమాల్లో విలన్ క్యారెక్టర్కి ఒక మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి ఎడిట్ చేసి ఇన్స్టాలో వైరల్ చేస్తారు. ఇందులో నాకు ఫస్ట్ అండ్ మెయిన్గా గుర్తొచ్చేది రామయ్య వస్తావయ్య సినిమాలో భిక్షపతి క్యారెక్టర్ అనమాట. సినిమాలో ఆ క్యారెక్టర్ ఒక ఉమెనైజర్. ఇప్పుడు బిలో ఇంటర్ నిబ్బీస్ దగ్గరికి వెళ్ళి అడగండి, ఆడు భిక్షపతి ఫ్యాన్ అన్నా పెద్దగా సర్ప్రైజ్ అవ్వాల్సిన పని లేదు. ఇంకా మంగపతి క్యారెక్టర్ ఒక కుర్రాడు చేయని తప్పుకి కేసు పెట్టి వాడి లైఫ్ నాశనం చేయాలని చూస్తాడు. పోక్సో లాంటి యాక్ట్ని మిస్యూజ్ చేయాలనుకున్న క్యారెక్టర్ సోషల్ మీడియాలో హీరో. సరే మీకు హీరోనే అనుకోండి, పోయేదే ఉంది, పాపం మీ ఇంట్లో ఆడవాళ్ళకి టార్చర్ తప్ప. కానీ ఈ జనరేషన్ అమ్మాయిల ఫాదర్స్ మంగపతిలో ఉండాలని ఎక్కడ పడితే అక్కడ కామెంట్లు. ఇదంతా రీల్స్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిన షీప్ బ్యాచ్.
నేను చూసిన ఇంకో సొల్లు రీల్ ఏంటంటే మంగపతి క్యారెక్టర్ షార్ట్స్ కట్ చేసి బ్యాక్గ్రౌండ్లో బీజిఎం పెట్టి చేసుకుంటే ఇలాంటి మెంటలోడి కూతుర్ని చేసుకోవాలి అని క్యాప్షన్ పెట్టాడు ఒకడు. అంటే వీడి దృష్టిలో అమ్మాయిని పుట్టింట్లో ఫాదర్ టార్చర్ చేస్తే తర్వాత ఈడు లీడ్ తీసుకుంటాడు అనమాట. ఎంత సెన్స్లెస్గా ఉన్నారంటే ఏదైనా మంచి బీజిఎంతో సెన్స్లెస్ రీల్ చేస్తే చాలు ఆలోచన లేకుండా ఎగేసుకొని కామెంట్స్ పెట్టేయడమే. సినిమాలో అమ్మాయిల్ని హెరాస్ చేసే సీన్స్ని రీల్స్లో అదేదో ఆల్ఫా మేల్ ట్రైట్ లాగా మ్యాస్కులినిటీకి సింబల్ లాగా బాగా ఎక్కిచ్చేశారు. ఏంది క్రాంతి బాగా అదిగా లేదు, అవన్నీ ఫన్ కోసం చేసినవి, వాటి వెనక ఇంటెన్షన్ అది కాదు అంటారా? అది మీకు క్లారిటీ ఉంది. మరి రీల్స్ ఎరాలో పుట్టి అందులోనే పెరుగుతున్న చిన్నపిల్లలకి అమ్మాయిల్ని హెరాస్ చేయటం ఆల్ఫా మేల్ క్వాలిటీ అని ఫీల్ అవుతాడు వాడు. బేసిక్గా కొందరు మేమర్స్కి ఏంటంటే కంటిన్యూస్గా ఏదో ఒక కంటెంట్ కావాలి. సో ఒక మేమర్ ఏ టాపిక్ అయినా పట్టుకొని మీమ్స్ వేస్తే చాలు, ఇంకా మిగతా మేమర్స్లో మెజారిటీ అదే పట్టుకొని మీమ్స్ వేస్తారు. అలా ఇన్స్టాగ్రామ్లో ఒక ఐటెం బ్యాచ్ని తయారు చేశారు. మనం అంటే నా ఏజ్ వాళ్ళు ఫస్ట్ జనరేషన్ ఇన్స్టా యూజర్స్. స్లోగా ఇన్స్టాలోకి కొత్త ఆడియన్స్ వచ్చాక అంటే న్యూ జనరేషన్ వచ్చాక ఈ ఐటెం బ్యాచ్ వాళ్ళకి హీరోస్ అయిపోయారు. బ్రహ్మానందం గారు మీమ్స్లో ఒక టెంప్లెట్ కింగ్ ఎలా అయ్యారో వీళ్ళు కూడా అలాగే ఇన్స్టాలో ఒక రకమైన మీమ్స్కి టెంప్లెట్ అయిపోయారు. మళ్ళీ వాళ్ళ నుండి ఏమైనా హెల్దీ కామెడీ వస్తుందా అంటే పచ్చి బూతులు. అలాంటి రీల్స్ చూస్తూ పేరెంట్స్కి దొరికిపోయి చాలామంది తిట్లు కూడా తినుంటారు. అలా పచ్చి బూతులు తిడుతూ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఇన్స్టాగ్రామ్ రీల్స్కి ఒక టెంప్లెట్లో అయిపోయి వాళ్ళు తిట్టే బూతులు పాప్ కల్చర్కి రెఫరెన్స్గా మారిపోయాయి. అందుకే పాప్ కల్చర్ ఓవర్ రేటెడ్ అని చెప్పాను. ఆ ఐటెం బ్యాచ్ పేర్లు చెప్పను, ఫొటోస్ చూపించను, మీరే గెస్ట్ చేయండి. ఎందుకంటే తెలుగు సోషల్ మీడియాలో అబ్దుల్ కలాం గారి కంటే ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు వీళ్ళకి. ఇంకోటి టీఎఫ్ఐ బానిస. వీళ్ళు ఏంటంటే టీఎఫ్ఐ వారసులు అనమాట, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వారసులు అనమాట. టీఎఫ్ఐ బానిస అని వాళ్ళకి వాళ్ళే గొప్పగా పేరు పెట్టుకుంటారు. తెలుగు వాళ్ళకి సినిమా అంటే ఉన్న పిచ్చిని బేస్ చేసుకుని వచ్చిన పేరు ఈ టీఎఫ్ఐ బానిస. వీళ్ళలో ఒక సెక్షన్ ఎలా ఫీల్ అవుతుందంటే సినిమాని ఉద్ధరించడానికి పుట్టినట్లు ఫీల్ అవుతారు. అలా అయితే సినిమా బానిస అని పెట్టుకోవాలి కానీ టీఎఫ్ఐ బానిస ఎందుకు మరి? సరే తెలుగు భాష మీద కల్చర్ మీద రెస్పెక్ట్తో పెట్టుకున్నారనుకుందాం, కానీ ఇందులో చాలామంది జస్ట్ జూబ్లీలో ఉండే 4-5 హీరోలకి బానిసలు అనమాట. దాన్ని ఇలా టీఎఫ్ఐ బానిస అని బాగా తెలివిగా మాడిఫై చేశారు. మన ప్రొడ్యూసర్స్ కూడా వీళ్ళని చూసి స్టేజ్ మీద యూత్కి సినిమాలు చూడటం తప్ప వేరే పని లేదన్నట్టు కలెక్షన్స్ టార్గెట్ ఇస్తున్నారు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఆబ్వియస్గా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ నుంచి. బ్రో సినిమాల మీద టైం వేస్ట్ చేసుకుంటున్న బ్యాచ్ని ఉద్దేశించి సర్కాస్టిక్గా వాడిని ట్రోల్లా అంటారు బ్రో, నీకు ఈ మాత్రం తెలియదు అనొచ్చు. ఇన్స్టా ఆర్ సోషల్ మీడియాలో ఏదైనా ఒక పర్పస్ మీద స్టార్ట్ అయ్యి తర్వాత ఆ పర్పస్ డిఫీట్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఆ పర్పస్కి ఆపోజిట్గా వర్క్ అవుతూ ఉంటుంది. కావాలంటే సోషల్ మీడియాలో ఒక నిబ్బా సెక్షన్ని అడిగి చూడండి. టీఎఫ్ఐ బానిస అనేది ఒక క్వాలిఫికేషన్ లాగా ఫీల్ అయిపోతారు. పాపం రూల్స్ కూడా తెలియకుండా బాగా హానెస్ట్గా ఆడిస్తున్నారు అనమాట. ఇప్పుడు కాదు కానీ ఈ రీల్స్ ఎరాకి ముందు ఉండే నిజమైన తెలుగు సినిమా అభిమానులకి సినిమా విషయంలో రీజనల్ ఫీలింగ్ ఉండేది కాదు. తమిళ నుండి లక్ష్మీ గణపతి ఫిలిం వరకు ఏ సినిమాలనైనా బాగుంటే చూసేవాళ్ళు. ఇప్పుడు కూడా చూస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఆఫ్లైన్లో ఉండే తెలుగు సినిమా ఫ్యాన్స్ ముందు సోషల్ మీడియాలో గోల చేసే సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ ఎజెండా బేస్డ్ కొందరు టాలీవుడ్ బానిసలు నథింగ్. ఏపీ వర్సెస్ తెలంగాణ వార్స్ మోస్ట్ సెన్స్లెస్, యూజ్లెస్ అనమాట. ఎవడో టైంపాస్ కోసం స్టార్ట్ చేసినవి రీల్స్లోకి తీసుకొచ్చి ఏంటి తెలంగాణ వాళ్ళు పండుగ రోజు నాన్ వెజ్ తింటారా, ఏంటి ఏపీలో పండుగలకి రికార్డింగ్ డ్యాన్సులు వేయిస్తారా అని ఒకరి స్టేట్ కల్చర్ని ఇంకొకరు అబ్యూస్ చేసుకుంటున్నారు. ఇంకా క్యాస్ట్ అండ్ రిలీజియన్ని ఇన్సల్ట్ చేస్తూ వచ్చే రీల్స్ గురించి అయితే సపరేట్గా చెప్పాల్సిన పని లేదు. భార్యలు వాళ్ళ హస్బెండ్స్తో ఫోటో పెడితే హస్బెండ్ వైఫ్ కంటే కొద్దిగా ఏజ్డ్ ఉంటే చాలు గవర్నమెంట్ జాబ్ అంకుల్ అని చేసే చీప్ కామెడీ ఎక్కడి నుంచి వచ్చింది? ఆబ్వియస్గా మీమ్స్ అండ్ రీల్స్ కల్చర్ నుండి. ఇంకా జనాల మీద రీల్స్తో వాళ్ళ ఒపీనియన్ని ఏ రేంజ్లో రుద్దుతున్నారంటే ఈ ప్రోడక్ట్ బాగుంది, ఈ సినిమా మాస్టర్ పీస్, ఆ హీరో దేవుడు, మా పొలిటీషియన్ సహదేవుడు, ఆ బిజినెస్ మ్యాన్ దేవాది దేవుడు అని స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉన్న వాళ్ళని కూడా ఒపీనియన్స్ చేంజ్ చేసుకునేలాగా ఈ ప్రాపగండా నడుస్తుంది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఒక పొలిటీషియన్, సినిమా హీరోనో, బిజినెస్ మ్యాన్ ఉంటాడు. ఆయన ఇంటర్వ్యూలో చెప్పిన వీడియో బయటని మంచి ఎమోషనల్ బీజిఎంతో రీల్స్ కట్ చేసి పిఆర్తో స్ప్రెడ్ చేపిస్తే చాలు. ఏం చెప్పాడో కూడా పట్టించుకోరు, క్లాప్స్ అంతే. కింద కామెంట్స్లో కూడా జై సో అండ్ సో అన్నా, నేను లింగు అన్న ఫ్యాన్ని, కానీ బింగో అన్న అంటే కూడా నాకు బాగా ఇష్టపడి. అసలే మన వాళ్ళు ఎమోషనల్ ఫుల్స్ అండ్ సింపతికి పడిపోయే బ్యాచ్ కదా. మీరే అన్నారు కదా సార్,
మేమంతా సెంటిమెంటల్ ఫూల్స్ అండి. సింపతి అంటే గుర్తొచ్చింది. అన్న నేను పోలీసు బిడ్డనన్నా, ఒక్కసారి బిగ్ బాస్కి పంపించండి అన్న ప్లీజ్ అన్న. రీల్స్లో ఇంకో బిగ్గెస్ట్ ప్రాబ్లం ప్రతిదాన్ని సెక్షువలైజ్ చేసి పడేయటం. సాంగ్స్ నుంచి మూవీస్లో సీన్స్ దాకా ఎలాంటి హ్యూమన్ రిలేషన్షిప్నైనా వీళ్ళు సెక్షువలైజ్ చేయగలరు. ఇంత డార్క్ ఏంట్రా అనేదో గొప్ప విషయం లాగా కింద కామెంట్స్లో ప్రైజెస్. ఇంకా అవి చూసి వాడు ఆగుతాడు చెప్పండి, కొత్తవి క్రియేట్ చేస్తాడు. ఇలాంటి చాలా వల్గర్ అండ్ నీచమైన ట్రోల్స్ని, సెక్షువలైజ్ చేసే థింగ్స్ని ఇన్స్టాగ్రామ్లో డార్క్ హ్యూమర్ పేరుతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పెద్దవాళ్ళకి, వయసు వచ్చిన వాళ్ళకి బుద్ధి లేకపోతే ఇంకా చిన్న పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉందంటే ఇంకా ఫ్యూచర్ జనరేషన్ ఎలా ఉంటుంది? ఇంతకుముందు సినిమాల ప్రభావం వల్ల మనుషులు చెడిపోతున్నారు అనేవాళ్ళు. సినిమాల వల్ల చెడిపోతారో లేదో తెలియదు, కానీ తప్పుడు కంటెంట్ ఉండే రీల్స్ వల్ల చెడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఎందుకంటే ఈ రోజుల్లో రీల్స్ రీచ్తో కంపేర్ చేస్తే సినిమా నథింగ్. రీల్స్ చూడటానికి మనం పెట్టే టైంలో సగం కూడా సినిమా చూడటానికి పెట్టం. సినిమా ఎలాగైతే అన్ని క్రాఫ్ట్స్ కలిపి ఒక ఓవరాల్ ఎఫెక్ట్ ఇస్తుందో, ఒక వీడియో రీల్ కూడా చూసినంతసేపు అలాంటి ఒక ఎఫెక్ట్ ఇస్తుంది. సో మీ పిల్లలు జాగ్రత్త, వాళ్ళు కన్జ్యూమ్ చేసే కంటెంట్ని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫైనల్గా త్రివిక్రమ్ గారు ఎప్పుడో ఒక ఆడియో లాంచ్లో చెప్పి ఆయన పట్టించుకోకుండా వదిలేసిన మాటతో ముగిస్తాను. ఒక బూతు తిట్టి నవ్వించడం చాలా ఈజీ, కానీ నవ్విన వెంటనే మనల్ని చాలా చిన్నగా చూస్తారు. అలాంటిది బూతులు తిట్టి నవ్వించే వాళ్ళని ఈరోజు చాలా గొప్పగా చూస్తున్నారు. వాళ్ళు ఇంకా రెచ్చిపోయి ఎక్కడా లేని బూతుల్ని మన ఫోన్లో అంటే మన మైండ్లోకి తీసుకొస్తున్నారు. నన్ను తప్పుగా అనుకోవద్దు, నాకు రీల్స్ చేసే వాళ్ళంటే ఇష్టం కాదు, ప్రాణం. కానీ కొందరంటేనే అసహ్యం. దట్స్ ఆల్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియోస్ లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ప్రొడ్యూస్ చేయడానికి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎదురుతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.